ఫస్ట్ ఒక సర్కిల్ చిన్నదా పెద్దదా? మీడియం. ఓకే. దాని చుట్టూ ఇంకో సర్కిల్. ఎగ్జాక్ట్ చుట్టూ అంటే దాని బయట. బయట. ఓకే. ఆ చిన్న సర్కిల్ మధ్యలో చిన్ని హెక్సాగన్. మధ్యలో సెంటర్ లో. సెంటర్ లో హెక్సాగన్ తెలుసా? నేనేమన్నా ఏలి ముద్రనా? హెక్సాగన్ తెలుసా అంటావేంటి? సైడ్స్ ఉంటాయి అన్నమాట దానికి. ఓకే. ఆ హెక్సాగన్ కార్నర్స్ ఉన్నాయి కదా, ఆ కార్నర్స్ నుండి ఆ చిన్న సర్కిల్ ని కనెక్ట్ చేయి లైన్స్. ఓకే. ఓకే. ఇప్పుడు ఆ పెద్ద సర్కిల్ పైన అంటే నాకు లేదమ్మా ప్లేస్ అక్కడ. సరే. పైన సెమీ ఇన్వర్టెడ్ యూ దాన్ని అతికించుకొని యూ సి వేసుకో. సి ఉల్టా సి. ఏంటి లైక్ ఇది బేస్ కి. ఓకే. యూ. దాని తర్వాత ఆ యూ లోపల 2 చిన్న చిన్న చుక్కలు విత్ 2 సెంటీమీటర్స్ అన్నమాట. 2 అది ఉన్నదే 1 సెంటీమీటర్ కూడా లేదు, అది మిల్లీమీటర్ లో ఉంది. 2 చుక్కలు గ్యాప్ పెట్టి దాని తర్వాత కొంచెం కిందకి ఆ యూకి కిందకి సేమ్ అదే కానీ బుజ్జి సైజ్. అయ్యో కింద నాకు ప్లేస్ లేదు. ఆ సర్కిల్ లో మొత్తం సర్కిల్ కి మళ్ళీ యూఏ చిన్నది ఒకటి. యూవా? యూ కాదు, పైన తలదే ఇన్వర్టెడ్ సి. ఆ కింద సర్కిల్ కి అటాచ్ అయి ఉండాలా? అటాచ్ అయి ఉండాలి. ఓకే. ఆపోజిట్ సైడ్ కూడా అంతే, లైక్ ఆపోజిట్ సైడ్ తిప్పక్కర్లేదు. సరే కింద పార్ట్స్ లో కూడా సేమ్ వాటిని కిందే 2 బుజ్జి. బ్రో వాట్ ద ఫక్ ఇస్ దిస్? లైక్ వాట్ ద హెల్ ఇస్ దిస్? ఏం చేయాలి నాకు అర్థం కాలేదు. నువ్వు ఏమో ఇది ఇట్లా వస్తుంది. అసలు దాన్ని ఏం గీయాలి? నేను చూడకూడదు. పైన 2 గీసావు కదా, 2 చిన్న సీలు ఉల్టా సీలు, కింద ఇంకో 2 ఉల్టా సీలు గీసాను. తలకాయ కింద ఏముంది అక్కడ? యూ తలకాయ కింద కాదు, యూ ఉన్నది. ఆగు నువ్వు. కింద తలకాయ, ఈ తలకాయ కింద గీయబడింది. ఇంకో తలకాయ కింద. ఇవి కింద అంట. ఓకే. ఆ సర్కిల్ లోపల అదింది, ఆ సర్కిల్ బయట గీసుకుంది. ఎలా చెప్పేది గీయమని? వాళ్ళు చూసారు, అక్కడ రికార్డ్ అయ్యింది బ్రో. అంతా నువ్వు చెప్పద్దు. షీ డజంట్ నో హౌ టు డిస్క్రైబ్ ఎనీథింగ్. వాట్ అయిపోయింది? అవ్వలేదు అక్కడ. నేను బిస్కెట్ కూడా ఏదో గీసా, అది చేతి పడేసి ముగ్గులో ఉంది.